పెండింగ్ లో ఉన్న సుమారు 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్మల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలి, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తిక్, కౌన్సిలర్లు ఓడిసేలు అర్జున్, సూరజ్ నాయక్, బీజేవైఎం నాయకులు వెంకటేష్, హరీష్, జుట్టు దినేష్, భారత్, విజయ్, సృజన్, బంటి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని 40 లక్షల విద్యార్థుల యొక్క 15,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఆదుకోని పక్షంలో బీజేపీ తరఫున ఉద్యమం ఉధృతం చేస్తామని నేడు సీఎం దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నది ఏంటంటే ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని బీజేపీ ద్వారా తెలుస్తుంది.